అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, హర హర మహాదేవ శంభో శంకర. సామి, అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. వీళ్ళు వస్తే సాక్షాత్తు శివయ్య పంపించినట్టే. అమ్మ విజయశాంతి, లోనికి వెళ్ళి బియ్యము డబ్బులు తీసుకురా. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. దండాల్ సామి, మీరు పండగ పూట కదా సామి వస్తారు, పండగ అయిపోయినాక వచ్చారేంది సామి? పండగంతా తిరిగేసి అయిపోయి ఉండదమ్మా. ఆహా, మదనపల్లి, చిత్తూరు, కాణిపాకం, తిరుపతి అంతా తిరిగేసినాము. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పోతా అంటే మీ అల్లుడికి రోజు శాంతి ముహూర్తం కదా అని ఆశీర్వదించి పోదామని వచ్చుండాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదేమి తిరుపతోళ్ళ మా లెక్కనే మాట్లాడుతుండావు? ఈ ఊర్లోనే పుట్టి పెరిగినోండి, ఇంకెట్టా మాట్లాడతాను అనుకున్నావు? మీది ఊరేనా? యా గురు సామి? పక్కనే రేణిగుంట కదా. ఆహా, అట్నా. ఈ ఇంట్లో ఫస్ట్ నైట్ జరుగుతుందని మీకెలా తెలుసు స్వామి? త్రికాల జ్ఞానులో మా గట్నే అన్నీ తెలిసిపోతా ఉంటాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఆహా. ఇదేం బంక సరిగ్గా అతుక్కున్నట్లేదే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ. మా గన్ని అమ్మ చెప్పిందే బాలిక. హర హర మహాదేవ. ఏమట్టా చూస్తూ ఉంటారు? మా అడుగు ఊరికే పడతాది అనుకుంటారా ఏమే? ఈ ఇంట్లో చాలా అశుభాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణగండాలుండాయి. నిజంగానా? ఇన్ని అశుభాలు జరుగుతుండాయంటే దానికి కారణం ఏందంట? ఓ మాట చెప్పు సామి, ఏదన్నా శాంతి చేయించాలంటే చేయిస్తాము. శాంతులు చేయించే పని లేదు. శాంతి ముహూర్తం ముందున్నోళ్ళకి ముందు పెట్టి తర్వాత వాళ్ళకి తర్వాత పెట్టాల. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అది ఇడిచిపెట్టి మీ ఇష్టానికి మీరు శోభనం ఏర్పాటు చేస్తే శుభఘట్టా జరుగుతుంది. శాంతి ముహూర్తమా? ఇంకెవరికి పెట్టాలి సామి? చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్నాడు కదా, పెద్ద కొడుకు. ఆయన నిడిచిపెట్టి చిన్న బిడ్డకు శోభనం చేస్తా ఉండారా? అట్టంతా చేస్తే ఇంకా శుభఘట్టా జరుగుతుంది. అవునా సామి? అట్లా చేయకూడదంటారా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలా. ఇంటిలో పెద్ద తలకాయ బాగుండాలా, నువ్వు బాగుండాలా, నీ అల్లుళ్ళందరూ బాగుండాలంటే పెళ్ళైనా గాని శోభనం కాకుండా ఉండారు కదా మీ పెద్దల్లుడు, అతని భార్య. వాళ్ళకి ముందు శోభనం ఏర్పాటు చేయాలా. హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర. ఏంది సామి? శివయ్యని తలుచుకోవాలంటే ఇటు తిరిగి తలుచుకోవచ్చు కదా, వెనక్కి తిరిగి శివయ్య పేరు పలుకుతుండావే. కాశీ ఉండేదటు అటే కదా, అందుకే తిరుగుతూ ఉన్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను ఎటు తిరిగి చెప్తే ఉండాలి. నేను చెప్పింది చేస్తానంటే చెయ్యండి, లేదంటే నా దారి నేను పోతా. అయ్యయ్యో సామి సామి సామి, ఆగండి ఆగండి.
మరేంది నువ్వు అసలు కదా ఈడిచిపెట్టి ఏమేమో మాట్లాడుతూ ఉండవు. బొత్తిగా భయం భక్తి లేకుండా ఉండాయి నీకు. అయ్యయ్యో పొరపాటు అయిపోయినది సామి, కోప్పడకండి సామి. మా అత్త నన్ను బతివులాడుతూ ఉంటే ఎంత బాగుండదు. ఏది కాసేపట్నే బతివులాడు. హా? ఎందుకు స్వామి? మరి కోపం తగ్గాలంటే బతివులాడుకోవాలి కదా. ఊరికినే శాంతి చేస్తారా ఏవే? 7 కొండల మేడ మీద ఉండే స్వామికి కోపం వచ్చినదంటే ఈడ హోమాలు శాంతులు చేస్తారు. ఇంటి ముందుకొచ్చిన ఈ స్వామి కోపం వచ్చినదంటే కాసేపు కాకబట్టలేరా ఏవే? కాకా ఏంటి స్వామి? అదే మన భాషలో చెప్పినాలే, బతివులాడుకోవాలా అని కదా నేను చెప్తా ఉండా. సరే సామి, పొరపాటు అయిపోయినది. మళ్ళా అట్లా మాట్లాడంలే సామి. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి సామి. ఏముండదు చెప్తా ఉంటాను కదా. చిన్నపిల్లాడి సంగతి ఇడిచిపెట్టి ముంగడ పెద్దోడి శాంతి ముహూర్తం ఏర్పాటు చూడు. హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. అట్నే సామి, మీరు చెప్పినట్టే ఏర్పాటు చేస్తును. ఇద్దరికి ఒకే రోజు కార్యం ఏర్పాటు చేస్తును. సమయానికి దేవుడు పంపించినట్టొచ్చి మంచి మాట చెప్పినారు. అదేంటి, ముహూర్తాలు బాలేవన్నారు కదా, మనకి దగ్గరలో ముహూర్తాలు కూడా ఏం లేవన్నారు కదా. ఎవరు మా చెప్పినదే? ప్రతి దినము మంచి దినమే. పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని పనులు మొదలు పెడతాం. ఎందుకు? ప్రతిరోజు మంచి రోజు చెయ్యయ్యా అని కదా. అట్నే ఈ రోజు మంచి రోజు అనుకొని ముహూర్తాలు పెట్టించేయడమే. ఖచ్చితంగా శోభనం జరగాలన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఈ స్వామి ఎవరో ఇప్పుడే రావాలా? ఈ పొద్దుైతే శోభనానికి ఏర్పాటు చేస్తా ఉంటారు కదా. మీరు చెప్పిందాక చేయకుండా ఉంటామా సామి? ఖచ్చితంగా ఈ రోజే వాళ్ళిద్దరికి శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మ విజయశాంతి, ఆ జోల్లో బియ్యం పొయ్యి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.